అంటారు, కుంభ ఒత్తి అంటారు, లేదు మన మొత్తం బాక్స్ మొత్తం పడతాయండి. పెట్టేసి దేవుడి మందిది డీటెయిలింగ్ ప్రమిద అండి. మనకి అఖండ దీపం అంటాం కదా, అఖండ దీపం అంటాం. వెల్కమ్ టు గుర్రం సిల్వర్ ప్యాలెస్. మనకి ఈ మంత్ అక్షయ తృతీయ రాబోతోంది. అక్షయ తృతీయ రోజు వెండి బంగారం కొనడం మనకి సాంప్రదాయంగా వస్తుంది. మన ఎంత కొంటే అంత వృద్ధి అవుతుంది అని మనకి చెప్తుంటారు. సో ఇప్పుడు వెండి సామాను కొందాం అనుకుంటే అసలు ఏం కొనాలి, ఇప్పుడు ట్రెండ్ ఏంటి, ఇప్పుడు కొత్తగా ఏమొస్తున్నాయి, ఏమొస్తే యూజ్ చేసుకునే ఏమొస్తున్నాయి, షోకి ఏమొస్తున్నాయి, అలా ఏది కావాలన్నా వివరంగా చూడొచ్చండి ఈ వీడియో. సహజంగా కుందులు అంటే మనం జనరల్ గా దొరికే కుందులే చూస్తుంటామండి. మనము ఈ స్టైల్ స్టార్, సింగిల్ ఒత్తి, ప్లెయిన్ ఇలా చూస్తుంటాం. సేమ్ ఇదే స్టైల్లో ఇప్పుడు లేటెస్ట్ గా ఏది ట్రెండ్ అనేది చూద్దాం. లేటెస్ట్ ఏది వచ్చింది, కంఫర్టబుల్ ఏది ఉంది అనేది చూద్దాం. ఈ స్టైల్ అండి, ఇది కూడా స్టార్ స్టైల్. ఇప్పుడు లేటెస్ట్ గా వస్తుందండి. కుంది ఒరగదు, చక్కగా పర్ఫెక్ట్ గా స్టాండర్డ్ గా నుంచుంటది. మనం ఒత్తేస్తే స్పీడ్ గా గవాలన చేయి తొణుకుద్ది అనే భయం ఉండదు అనమాట ఆ స్టైల్. 30 గ్రామ్స్ నుంచి పేరు స్టార్టింగ్ అండి. 30 గ్రామ్స్ నుంచి 150 వరకు ఉన్నాయండి. స్టార్ లో ఉంటుంది. సేమ్ అదే విధంగా ఒక్క ఒత్తి వేసుకోవచ్చు. ఒకటి అంటే ఒకటని కాదండి, దీంట్లో 2 వేసుకోవచ్చు, 1 వేసుకోవచ్చు. మల్టీపర్పస్ మన ఇష్టం. ఇది కూడా అంతే, 30 గ్రామ్స్ స్టార్టింగ్ అండి. 30 గ్రామ్స్ నుంచి 150 వరకు ఉంటుంది. ఇది కూడా బేస్ చాలా మెయింటెనెన్స్ ఈజీ అండి, చాలా ఈజీ మెయింటెనెన్స్. చాలా ప్లెయిన్ వచ్చింది, కింద వంకర పోద్దని లేదు, చేయి తగిలితే పడిపోద్దని లేదు, అలా చాలా నీట్ గా ఉంటుందండి. నెక్స్ట్ సేమ్ అదే స్టైల్లో ప్లెయిన్ ఇంకా మనకి అసలు ఒత్తి మరక కూడా ఉండకూడదు అనుకుంటే ఈ స్టైల్ అండి. ఈ ప్లెయిన్ లో కూడా 30 గ్రామ్స్ స్టార్టింగ్, 30 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. దీంట్లోనే మనకి గిఫ్టెడ్ పర్పస్ చాలా నీట్ గా అంటే స్టైల్ గా కనిపించాలి. యాంటిక్ కాదు కానీ యాంటిక్ స్టైల్లో మొత్తం నక్షి వర్క్ లాగా వస్తుంది. ఇది చాలా నీట్ గా ఉంటుంది. ఇందులో కూడా ఒక్క ఒత్తి వేసుకునేది ఉంది, ఇలా ప్లెయిన్ ఉంటుంది, స్టార్ ఉంటుంది. ఇది 30 గ్రామ్స్ స్టార్టింగ్ అండి. స్టార్టింగ్ పెయిర్ 60 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇది ఒక స్టైల్ అండి. ఈ కుంది చాలా యూనిక్ గా ఉంటుంది. ఇక్కడ గణపతి ఉంటారు, పువ్వులో మన మంచి చక్కటి కమలంలో గణపతి ఉంటారు. వితౌట్ కమలు ఇలా తీసుకొని దీంట్లో ఒత్తేసుకొని ఇందులో ఆయిల్ పోసుకోవచ్చండి. ఆయిల్ పోసుకొని ఇలా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఈ స్టైల్. ఇవి 92 పాయింట్ స్టెర్లింగ్ సిల్వర్ అండి. ఇదండి, ఇది కూడా అండి కుంభహారతి అంటారు, కుంభ ఒత్తి అంటారు, లేదు మనం మన ధనుర్మాసం తీసుకెళ్లాలన్నా, లేదు మన హారతి ప్లేట్ లో పెట్టుకోవాలన్నా ఇందులో ఆయిల్ పోసుకొని ఇక్కడ ఒత్తేసుకుంటే పైన ఒత్తి వెలుగుతూ ఉంటుందండి. పువ్వులో ఒత్తి వెలుగున ఫీలింగ్ కలుగుతుంది, చాలా బాగుంటుంది. ఇది మన ఇన్స్టాలో చాలా ట్రెండింగ్ అండి. ఇది చాలా మంది అడుగుతున్నారు, అసలు చాలా సేల్ ఉంది. ఇది చాలా బాగుంది. ఇది నెక్స్ట్ ఈ కుందులు చూడండి ఎంత యూనిక్ గా ఉన్నాయో. దీంట్లో ఇదివరకు యాంటిక్ వచ్చాయండి. యాంటిక్ కాదు, మాకు లైట్ వెయిట్ లో కావాలని మనకి కస్టమర్స్ అడుగుతున్నారు. సో లైట్ వెయిట్ లో చేయించాము. పెయిర్ 30 గ్రామ్స్ అండి. కింద ఇలా బేస్ వస్తుంది, చక్కగా కమలంలో ఒత్తి వెలుగుతూ చాలా అంటే చాలా నీట్ గా ఉంటుందండి చూడటానికి. హారతి ప్లేట్ లో గానీ, మన పెళ్లిళ్ళకి కానీ, ఏ ఫంక్షన్స్ కైనా హారతి ప్లేట్ లో చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ కుందులు చూడండి, మనకి మెయింటెనెన్స్ ఈజీ, లైట్ వెయిట్, చూడటానికి గిఫ్ట్ పర్పస్ చాలా పెద్దగా కనిపిస్తాయి. మనం పెట్టే అమౌంట్ కి పెద్దగా కనిపిస్తాయి. లైట్ వెయిట్ ఉంటుంది, మెయింటెనెన్స్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. అసలు లుక్ కూడా చాలా సూపర్ ఉందండి. ఎంత బాగుందంటే చాలా బాగుంది. సో ఇదేమో అసలు కింద బేస్ ఇలా వస్తుంది, సన్నగా ఉంటుందండి. ఇదంతా సన్నగా ఉండి ఇలా వస్తుంది. మనకి 2 ఒత్తులు వేసుకోవచ్చు, 5 ఒత్తులు వేసుకోవచ్చు, మల్టీపర్పస్ ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు. 60 గ్రామ్స్ నుంచి 200 గ్రామ్స్ వరకు ఉంటుందండి. ఇది
సేమ్ అదే ఇందాక మనం ప్లెయిన్ చూసాం కదా, ఇది స్టార్ టైప్. ఈ స్టార్ లో కూడా 60 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ అండి. 60 గ్రామ్స్ నుంచి 200 వరకు స్టార్టింగ్ ఉంటుంది. చాలా మంది ఇలా ఎక్కువ యూజ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. 5 వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు, మన ఇష్టం. మల్టీపర్పస్ ఆ స్టైల్లో యూజ్ చేసుకోవచ్చు. సేమ్ అదే ప్రాసెస్. సింగిల్ ఒత్తి ఇటొకటి డబల్ వేసుకోవచ్చు, సింగిల్ వేసుకోవచ్చు, మన ఇష్టం. మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. 60 గ్రామ్స్ నుంచి 200 గ్రామ్స్ వరకు అవైలబుల్ ఉంటుంది. ఇవి అండి మన ఇన్స్టాలో మోస్ట్ ట్రెండింగ్ అండి ఐటమ్. ఇది 40 గ్రామ్స్ నుంచి వచ్చిందండి. ఇప్పుడు ఏదో లాస్ట్ టైమ్ లో 60 గ్రామ్స్ అలా ఉండేది, ఇప్పుడు 40 నుంచి స్టార్టింగ్ వచ్చింది. 40 గ్రామ్స్ నుంచి 300 వరకు అవైలబుల్ ఉంటుందండి ఈ స్టైల్స్. సైజుని బట్టి హైట్ పెరుగుతూ ఉంటుంది. మనకి ఆయిల్ వేసుకునే మన విత్ పెరుగుతుంది, అన్ని పెరుగుతాయి. మనకి సైజుని బట్టి పెరుగుతాయి. నెక్స్ట్ శంఖ చక్రాలు అండి. ఇవి శంఖ చక్రము చాలా డీటెయిలింగ్ గా ఉంటుందండి. శంఖు చక్రము కింద బేస్ కొంచెం చిన్నగా ఉంటుంది. మనకి చిన్న దేవుడి మందిరము అలా అనుకున్నప్పుడు ఇవి చాలా బాగుంటాయి. ఇదివరకు ఇలా పీకాక్ లో వచ్చేవండి, ఇప్పుడు శంఖు చక్రం వస్తుంది. ఇవి 50 గ్రామ్స్ పేర్ స్టార్టింగ్ ఉంటుందండి. 50 నుంచి 200 వరకు ఉంటాయి. అదే స్టైల్ శంఖ చక్రాల్లో ఇదొక స్టైల్ అండి. ఇదైతే చాలా బాగుంటుందండి. కిందంతా ప్లెయిన్ వచ్చింది, బేస్ కొంచెం వెడల్పు వస్తుంది. వెడల్పు వచ్చేసి శంఖు చక్రం ఉంటుంది, శంఖు ఉంటుంది. ఇట్లా స్టార్ టైప్ లో ఉంటాయి కుందులు. మంచిగా ఒత్తులు వేసుకోవచ్చు, 5 వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది శంఖు, ఇది చక్రం. ఇది అగరబత్తీలు పెట్టుకునే బాక్స్, అగరబత్తి హోల్డర్ అండి. నాకు పర్సనలీ చాలా నచ్చిందండి. నాకు దీనికి ఒక చిన్న చైన్ లాగా ఇచ్చాడు. బాక్స్ పైన మూత కింద విడిగా పడిపోకుండా చక్కగా కంఫర్టబుల్ గా మూత పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు. ఇలా చాలా చాలా బాగున్నాయండి. బాగుంది ఇది. అగరబత్తీలు కూడా చాలా చక్కగా వేసుకోవచ్చు అండి, మనం హోల్డ్ చేసుకోవడానికి. అగరబత్తీలు ఇందులో అగరబత్తీలు పెట్టేసుకోవచ్చండి మనము. ఇలా మొత్తం బాక్స్ మొత్తం పడతాయండి. పెట్టేసి దేవుడి మందిరంలో ఎక్కడన్నా ఏదైనా పూజలు జరిగేటప్పుడు తీసుకెళ్తే చాలా యూనిక్ గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. సేమ్ ఇందులోనే ఇది పెద్ద సైజ్ అండి. చిన్నది పెద్దది 2 రకాలు ఉంటాయి. మన ఇష్టం, మనకి ఏది కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. చాలా పెద్ద బాక్స్ అండి మాది. అన్ని స్టిక్స్ పట్టాలి అనుకుంటే ఈ స్టైల్ అండి. ఈ స్టైల్. ఇది చిన్నది, మన ఇష్టం. 2 సైజెస్ ఉంటాయి. నెక్స్ట్ యాంటిక్ లో చూద్దామండి. యాంటిక్ సిల్వర్ లో బౌల్స్ వెరైటీ చూద్దామండి. బౌల్స్ లో చాలా యూనిక్ గా, చాలా డిఫరెంట్ గా కింద లెగ్ వచ్చేసి చిన్న లెగ్ వస్తుందండి. చిన్న లెగ్ వచ్చి బౌల్ కంఫర్టబుల్ సైజు 5 వేళ్ళు పడతాయి. 5 వేళ్ళు పడతాయి. చాలా క్వాంటిటీ పడుతుంది. స్టార్టింగ్ సైజ్ కూడా చాలా బాగుంటుందండి. అదే ఆ స్టైల్లోనే ఇదొక స్టైల్. నెక్స్ట్ ఇదొక డిఫరెంట్ స్టైల్. ఈ స్టైల్ ఇదేమో చక్కగా రౌండ్ గా వచ్చింది, ఇదేమో వెడల్పు వచ్చింది. ఇది వేరియేషన్. నెక్స్ట్ నక్షి అండి. దానికే డిఫరెంట్ నక్షి వస్తుంది. ఇక్కడ లెగ్ గాని నక్షి గాని చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఒక 4 బౌల్స్ సెట్ అండి. ఇది 4 బౌల్స్ సెట్. మీకు లేదు మాకు సింగిల్ గా కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుందండి. నెక్స్ట్ ఈ స్టైల్లో ఇది ఒక స్టైల్ బౌల్. కింద గద్ద వస్తుంది. గద్ద వచ్చి చక్కగా నక్షి వచ్చేసి ఫ్లవర్ స్టైల్లో బౌల్ ఉంటుంది. చాలా బాగుంటుంది. చెంబు. ఈ చెంబులు కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయండి. చాలా డిఫరెంట్ గా ఉంటాయి. లతల్లాగా, పువ్వుల్లాగా ఎంత అందంగా ఉంటుందో. చక్కగా వాటర్ క్వాంటిటీ కూడా బాగా పడుతుంది. కొబ్బరికాయ ఆగుతుంది. నెక్స్ట్ అష్టలక్ష్మి చెంబులండి. మొత్తం అష్టలక్ష్ములు మొత్తం ఈ చెంబులోనే కొలువై ఉన్నారండి. చక్కగా ఉంది డీటెయిలింగ్ కానీ, అమ్మవారి ఫేస్ డీటెయిలింగ్ పైన చక్కగా లక్షి. ఇక్కడ ఓన్లీ సింగిల్ అమ్మవారు. ఇదైతే వెయిట్ వస్తుంది అనుకుంటే
ఇందులో ఓన్లీ సింగిల్ అమ్మవారు వస్తుంది, ఇట్లా చక్కగా మొత్తం నక్షి వస్తుంది. అదే లక్ష్మిలో అష్టలక్ష్మిలో చిన్న సైజు, చాలా డీటెయిలింగ్ అండి. యాంటిక్ అంటేనే డీటెయిలింగ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కుందులండి. ఈ కుందులు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి. నీట్ గా కింద వెడల్పు వస్తుంది, మనకి తొణకకుండా. ఆయిల్ క్వాంటిటీ నీట్ గా పడుతుంది. ఎంత ఉంది చూడండి, దాదాపు అంగుళన్నర లోపలికి ఉంది సైజు. చక్కగా కుంది ఒత్తులు కూడా లోపలికి వెళ్లకుండా నీట్ గా ఉండడానికి డీటెయిలింగ్ గా ఉన్నాయి. ఈ స్టార్టింగ్ 250 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటుందండి. 500 గ్రామ్స్ వరకు ఉంటుంది. 250 గ్రామ్స్ నుంచి 500 గ్రామ్స్ వరకు స్టెప్ వైజ్ గా ఉంటుంది. ఇదో స్టైల్ అండి. ఇది 250 గ్రామ్స్ సింగిల్ ఒత్తి స్టైల్. మనకి మెయింటెనెన్స్ ఈజీ కావాలి అనుకునే వారికి ఈ స్టైల్. నెక్స్ట్ డైలీ వేర్ కుందులు అండి. డైలీ వేర్ కుందులు కూడా మంచి యాంటిక్ నక్షి స్టైల్, చూడటానికి కూడా చాలా బాగున్నాయి. హారతి ప్లేట్ లో కానీ డైలీ ఇంట్లో డైలీ వేర్ పూజ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. 90 గ్రామ్స్ అండి ఇవి. 90, ఇవి 110, 120 అలా ఉంటాయి. అదే సేమ్ మనకి ఏం లేకుండా అంచు స్టైల్. ఇది సింగిల్ ఒత్తేసుకునే స్టైల్. ఇది ప్రమిద స్టైల్ అండి. ఎంత బాగుందో చూడండి, ఇది డీటెయిలింగ్. ఇది ప్రమిద అండి. మనకి అఖండ దీపం అంటాం కదా, అఖండ దీపం అంటాం, అఖండ హారతి అంటాము, మన ఇష్టం. మల్టీపర్పస్, అలా చాలా ఆయిల్ పడుతుంది. ఆ స్టైల్లో యాంటిక్ అండి. ఇది కూడా యాంటిక్ పీట అండి. యాంటిక్ పీట ప్రశాంతంగా మెయింటైన్ అవసరం లేకుండా, మెయింటైన్ లెస్ అనమాట. ఇది చూడండి, చుట్టూతో చక్కగా నక్షి ఇచ్చాడు. యాంటిక్ లో ఉండబట్టి బాగా కనిపిస్తుంది నక్షి అనేది. నక్షి ఇచ్చాడు. ఈ పైనంతా ప్లెయిన్ ఉంటుంది. ఇది 200 నుంచి 500 వరకు ఉంటుందండి ఈ పీటలు. మీరు కావాలంటే మన వెబ్సైట్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు యాంటిక్ పీటలు. అదే యాంటిక్ లో ఇదొక స్టైల్ అండి. మొత్తం నక్షి వస్తుంది, హ్యాండ్ మేడ్, మొత్తం చేతితో చెక్కుతారు. ఇదొక స్టైల్. ఇవే పీటల మీద ఈ విగ్రహాలు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. అందరు దేవుళ్ళు ఉంటారు సైజుల వారీగా. ఇది చిన్న సైజు, ఇది పెద్ద సైజు. చిన్న సైజులో కొంచెం ఎక్కువ దేవుళ్ళు ఉంటారండి, పెద్ద సైజులో కొంచెం తక్కువ, 5గురే ఉంటారు. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నెక్స్ట్ కుంకుమ భరణ అండి. కుంకుమ భరణ ఎంత యూనిక్ గా ఉన్నాయో చూడండి. చక్కగా ఫ్లవర్స్ వచ్చి చిన్ని మన గొళ్ళెం వేసుకున్నట్టుగా అట్లా పాత మోడల్ స్టైల్లో కూడా వచ్చి అసలు ఎంత బాగుందో అండి కుంకుమ భరణ మాత్రం. ఇట్లా తీసుకోవచ్చు చక్కగా. ఇది కూడా అంతే, లక్ష్మీదేవులు ఉంటాయి. పైనేమో స్వామివారు, వెంకటేశ్వర స్వామి శంకు చక్రము, చుట్టూతా లక్ష్మీదేవి. చాలా బాగుందండి. ఇదొక స్టైల్. కుంకుమ భరణ బొట్టి పట్టే స్టైల్. అమ్మవారు, హంసలు, చుట్టూ ఏనుగులు, అసలు ఎంత బాగుందో అండి. ఇది కుందన్ స్టైల్ అండి. కుందన్స్, మొత్తం కుందన్స్, రూబీస్ స్టైల్లో చాలా అందంగా ఉందండి. నెక్స్ట్ ఇది బౌల్ అనొచ్చు, పూల బుట్ట అనొచ్చు, ప్రసాదం బౌల్ కనుకోవచ్చు, మన ఇష్టం అండి. మల్టీపర్పస్ అన్నమాట. ఇది చక్కగా యాంటిక్ లో వచ్చింది, నక్షి వచ్చింది, మరి ఎక్కువ డిజైన్ లేకుండా చాలా నీట్ గా వచ్చిందండి. కింద హంసలు వచ్చి, హంసలు చక్కగా కూర్చున్నట్టుగా వచ్చాయి. నెక్స్ట్ యాంటిక్ లో పూల బుట్ట అండి. ఇది బుట్ట హ్యాండిల్ వస్తుంది. చక్కగా కంఫర్ట్ సైజ్, మొత్తం నక్షి వచ్చేసింది. మొత్తం హ్యాండ్ మేడ్ నక్షి వచ్చేసింది. కింద పైన ప్లెయిన్ టైప్ లో ఇచ్చాడు, చక్కగా నక్షి వచ్చింది. నెక్స్ట్ భోజనం ప్లేట్ అండి.
తాళీ ప్లేట్ అంటారు, భోజనం ప్లేట్ అంటారు, మన ఇష్టం. ఇప్పుడు ఒకటి పెరుగుకి యూజ్ చేసుకోవడానికి, కర్రీస్ కి యూజ్ చేసుకోవడానికి, మొత్తానికి ఒక 3 బౌల్స్ ఇస్తాడు. ఒక గ్లాస్, ఒక స్పూను, ఫోర్క్, మొత్తం సెట్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఎంత అందంగా ఉందో. మొత్తం ప్లెయిన్ అండి, లోపల మొత్తం ప్లెయిన్ వస్తుంది, చుట్టూ డిజైన్ వస్తుంది, చిన్న లేస్ లాగా డిజైన్ వస్తుంది. సేమ్ బౌల్ కి, ప్లేట్ కి, అన్నిటికి సెట్ డిజైన్ మేడం, సేమ్ డిజైన్. గ్లాసులు అండి ఇవి, జ్యూస్ కి యూస్ చేసుకోవచ్చు, ఎవరైనా గెస్ట్లు వస్తే యూస్ చేసుకోవచ్చు. యాంటిక్ లో గ్లాసులు ఇట్లా ఒక మంచి ప్యాచ్ లాగా ఇస్తాడు. చాలా అంటే చాలా బాగున్నాయి యాంటిక్ లో. మనకి యాంటిక్ లో వద్దు, సిల్వర్ లో కావాలి అనుకుంటే సిల్వర్ లో కూడా ఉంటాయండి. ఒక చిన్న లేస్ లాగా ఇచ్చాడు, చాలా బాగుంటుంది. ఇవి గ్లాస్ అండి, గ్లాస్ ఐటమ్. నెక్స్ట్ వాటర్ బాటిల్స్ అండి. వాటర్ బాటిల్స్ మనకి ఇవి ఇంత సైజు ఉందండి, ఇంత సైజు ఉంది. ప్యూర్ సిల్వర్, ప్యూర్ సిల్వర్, లోపల బయట మొత్తం ప్యూర్ సిల్వర్. ఇదొక్కటి కొంచెం ప్లాస్టిక్ వచ్చి పైన లేయర్ వస్తుంది, మొత్తం సిల్వర్. దీంట్లో సైజెస్ ఉంటాయండి. ఇది పెద్ద సైజు. సేమ్ అదే వాటర్ బాటిల్ గ్లాస్. అసలు చూడండి ఎంత బాగుందో. గ్లాస్ కి కింద మన దాదాపు 3 ఇంచులు వచ్చింది, నక్షి స్టైల్లో లేస్ 3 ఇంచులు లేస్ వచ్చింది, మూతకొచ్చింది. ఇది ఒక స్టైల్. ఇది మొత్తం సిల్వరేనండి, ఇది మొత్తం సిల్వర్, ఇక్కడ దాకా సిల్వర్ వస్తుంది. దేని డిజైన్ దాందే అండి, దేని డిజైన్ దాందే, ఒకదానికి అసలు కంపారిజన్ అనేది ఉండదు. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ల్యాంప్స్ అండి. ఇవి బెడ్ ల్యాంప్ అనుకోవచ్చు, స్టడీ ల్యాంప్ అనుకోవచ్చు. దేవుడి మందిరంలో మనం వేసే దీపం వెలిగినంతసేపు వెలుగుతుంది, మనం లైట్ పెట్టుకుంటాం కదండి, ఆ లైట్ కింద అనుకోవచ్చు. మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. చాలా చక్కగా ఉందండి. లైటింగ్ ఎంత బాగుందో. పిల్లలు స్టడీకి ఇప్పుడు ఏ మనవడికో మనవరాలికో గిఫ్ట్ ఇవ్వాలి, చక్కగా చదువుకున్నారు, వాళ్ళకి గిఫ్ట్ ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే ఇది చక్కగా ఇచ్చుకోవచ్చండి. ఎప్పటికీ గుర్తుండిపోద్ది. దేవుడి మందిరంలో బాగా పూజ చేసుకునే వాళ్ళు ఏ భగవద్గీత చదువుకోవాలి అనుకుంటే చాలా బాగుంటుంది. ఇది చూడండి అసలు ఎంత డీటెయిలింగ్ గాని. ఈ కింద స్టోన్, ఇది స్టోన్ అండి, ఇది స్టోన్ వచ్చేసి స్టోన్ కి అంటించారు, చక్కగా హ్యాండిల్ లాగా వచ్చేసి చాలా అంటే చాలా అందంగా ఉంది.